హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఇప్పుడు కట్ వర్క్ కటింగ్ చూపిస్తున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కట్ వర్క్ కటింగ్ ఎలా చేయాలి అనేది. నేను క్యాన్వాస్ మనకి ఇట్లా కట్ వర్క్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్యాన్వాస్ మీదనే మార్కింగ్ చేస్తున్నాను. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ ఒకటి ఫోల్డింగ్ ఉన్నది తీసుకొని దాని మీద 1 ఇంచ్ అటు ఇటు రౌండ్ తిప్పేస్తున్నాను. మడత సైడు మొత్తం తిప్పేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు కట్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఈ రౌండ్ రావాలన్నమాట. నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆడ ఫోల్డింగ్ చేసుకొని గీసుకోండి, ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత అది కూడా రౌండ్ అయిపోతుంది పెద్దగా. ఇప్పుడు వెడల్పు చేసుకొని కట్స్ పెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నెక్ ఎలా గీయాలి, ఎలా చేయాలి, దీన్ని మనకి మార్కింగ్ ప్రాసెస్ అర్థం కాదు కదా అనుకుంటున్నారు. ఏం లేదు, మనం మెయిన్ గల్లా ఎలా ఉందో అది మార్కింగ్ చేసుకొని దానికన్నా 1/2 ఇంచ్ అవుటర్ బయటికి రావాలన్నమాట. నేను ఆల్రెడీ బయటకు ఉంది చూడండి, మెయిన్ది పైనకు ఉంది, అవుటర్ అనేది కిందికి ఉంది. ఆ కింది నుంచి నేను క్యాన్వాస్ పేపర్ పెట్టి కట్స్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఇప్పుడు నేను గీసేది కూడా ఆ ఎక్స్ట్రా కటింగ్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ మీద వేయాలి కాబట్టి. ఇవి నీట్గా మనం కట్ చేసుకొని మనం కట్స్ నీట్గా వస్తాయండి కుట్టేటప్పుడు. చాలామంది ఇట్లానే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. క్యాన్వాస్ పేపర్ మీద ఇలా కట్ చేసుకోండి, కట్స్ నీట్గా వస్తుంది. క్యాప్స్ తోటి అవి ట్రై చేయకండి, మీరు ఎట్లా క్యాన్వాస్ వేస్తారు కాబట్టి ఇలా ట్రై చేసుకోండి.